5 minutes మీటింగ్ ఉంది సార్. పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. మీకు ఒక ఉదాహరణ చెప్పచ్చు ఏంటంటే, ఇప్పుడు మనం బెంజ్ సర్కిల్లో ఎప్పుడు ఇదివరకు వెళ్తా ఉంటే చుట్టూ ట్రాఫిక్ అయితే ఇరుక్కుపోయేవాళ్ళం. అక్కడ ఒక ఫ్లైఓవర్ నుంచి ఇప్పుడు ఫ్లైఓవర్ నడుస్తూ ఉంది. ఆ ఫ్లైఓవర్ ని అతి తక్కువ కాలంలో అత్యంత సమర్థవంతంగా దాన్ని నిర్మించి ఇచ్చింది మన రవికిరణ్ గారే. అందరికీ నమస్కారం. ఈరోజు బిఆర్కే ట్రస్ట్ ఈ ట్రస్ట్ స్థాపన చేసి ఒక మంచి కార్యక్రమం చిన్నారులకి విద్యార్థులకి సంబంధించినటువంటి కార్యక్రమం, ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి నన్ను అతిథిగా ఆహ్వానించినటువంటి పెద్దలు వేములపల్లి రవికిరణ్ గారికి ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన అమృతలూరు మాజీ ఎంపీపీ గొట్టిపాటి పూర్ణకుమార్ గారు, విచ్చేసిన పెద్దలందరికీ, అదేవిధంగా అధికారులకి, డిఎస్పీ గారు, ఇతర అధికారులు, సోదరి మనందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి చిన్నారి విద్యార్థులందరికీ శుభాశీస్సులు అందజేస్తా ఉన్నాను. రవికిరణ్ గారి దాతృత్వం గురించి, ఆయన చేసిన సేవా కార్యక్రమాలు, ఆయన ప్రజాసేవలోకి అడిగిడిన ప్రస్థానం అన్నీ కూడా మాస్టర్ గారు విపులంగా చెప్పాడు. గత 9 సంవత్సరాలుగా ఆయన ఏ విధంగా ఈ ప్రాంతానికి సేవ చేస్తూ ఉన్నాడు, ఏ విధంగా ప్రజలతో మమేకమై జీవనం సాగిస్తూ ఉన్నాడో కూడా అన్నీ కూడా చక్కగా చెప్పారు. వారు చెప్పింది ఒక ఎత్తు. నేను ఈరోజు ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన వ్యక్తిగా నాకు రవికిరణ్ గారు తెలిసినటువంటి విధానం కూడా అదే వాస్తవాన్ని ప్రతిబింబం చేస్తుందని చెప్పడానికి నేను సంతోషిస్తాను. 9-10 సంవత్సరాల నుంచి నాకు రవికిరణ్ గారు పరిచయం. అప్పుడు నుంచి చూస్తున్నాను. పార్టీ పరంగా కొన్ని సందర్భాల్లో డైరెక్ట్గా, కొన్ని సందర్భాల్లో ఇండైరెక్ట్గా, అన్ని రకాలుగా చేదుడు వదుడుగా ఉంటూ ఈ ప్రాంతంలో ముఖ్యంగా పార్టీలకు అతీతంగా ఆయన సేవలు అందిస్తూ వచ్చాడు. 2019 ఎన్నికల ముందు కూడా 14 నుంచి 19 వరకు నేను చూశాను. ఈ గ్రామాల్లో ఉన్నటువంటి లంక గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు కానీ, బట్టిప్రోలు మండలంలోని అనేక గ్రామాలు మరి ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు నాకు తెలుసు. కానీ సినిమాల్లో చూస్తాం. శ్రీమంతుడి సినిమా గురించి అందరూ తెలుసు. అది సినిమా, అది వాస్తవం కాదు. అది ఆ 3 గంటలు చూడటానికి బాగుంటుంది. ఆ యాక్టర్లు కూడా అంతవరకే, వాళ్ళు నిజ జీవితంలో చేయరు ఆ కార్యక్రమం. కానీ మన రవికిరణ్ గారు మాత్రం చేసి చూపించాడు అనేది తను సంపాదించిన దానిలో ఈ దేశంలోనే పేరున్నటువంటి కాంట్రాక్టర్లు ఒకటిగా పేరు సంపాదించుకుంటూ మరి ఎక్కడ కూడా మూలాలు మర్చిపోకుండా, పెరిగిన గ్రామం, పుట్టిన గ్రామం, ఇక్కడ తనతో పాటు కలిసి పెరిగినటువంటి స్నేహితులు ఎవరిని మర్చిపోకుండా వాళ్ళ యొక్క కష్ట సుఖాల్లో తనకున్న దానిలో భాగం పంచుకుంటూ వారిని కూడా తనతో పాటు నడిపిస్తూ అనేది చాలా గొప్ప అంశం అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడానికి నేను సంతోషిస్తా ఉన్నా. అటువంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఇందులో రవికిరణ్ గారి వ్యక్తిత్వం కూడా నేను దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తిగా ఆయన మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమాలు చేస్తున్నందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంకా 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 ఎదగాలి. ఎందుకంటే అటువంటి వాడు ఎంత ఎదిగినా సమాజానికి ఇంకా ఉపయోగపడతారు. కాబట్టి ఖచ్చితంగా ఆ విధంగా ఎదిగేదానికి కూడా భగవంతుడు ఆశీర్వదిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీ అందరి ఆశీస్సులు కూడా మీ అందరి జీవుల్లో కూడా కొంచెం పెద్ద మనిషికి ఉండాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ఈరోజు విద్యార్థులకు సంబంధించినటువంటి కార్యక్రమం తీసుకున్నాడు. అది చాలా శుభపరిణామం. నిన్నటిదాకా పరిపాలించినటువంటి వ్యక్తులు ప్రశ్న పెట్టి చేశారు ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ. 2014 నుంచి 19 కానీ అంతకుముందు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు
చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక విజన్తో ఈరోజు ఒక పిల్లవాడు పుట్టాడు, నడక మొదలు పెట్టాడు, చదువు మొదలు పెట్టాడు అంటే 20 ఏళ్ల తర్వాత వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉండాలనే దానికి పునాది చేసే ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉండేవాడు. కానీ ఏ రోజుకి ఆ రోజు పబ్బం గడుపుకొని భవిష్యత్తు అంటే తెలియకుండా, విజన్ అనేది లేకుండా, ముందు చూపు లేకుండా రాష్ట్రాన్ని అన్ని విధాలుగా భ్రష్టు పట్టించినటువంటి ప్రభుత్వం నిన్నటిదాకా ఈ రాష్ట్రంలో చూసాం. ఇవాళ 5 ఏళ్ళు మరి రాష్ట్రం సర్వనాశనం చేసి అన్ని వ్యవస్థలు భ్రష్టు పెట్టిపోయి ఈరోజు ప్రజలు అదంతా తెలుసుకొని మళ్ళా 164 సీట్లతో చంద్రబాబు నాయుడు గారికి అధికారాన్ని ఇచ్చారు. ఈరోజు భ్రష్టు పెట్టిపోయిన రాష్ట్రం, అధోగతి పాలైన రాష్ట్రాన్ని మళ్ళా గాడిలో పెట్టాల్సిన బాధ్యత ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద, మహాకూటమి మీద ఇవాళ ప్రజలు ఉంచారనేది అందరికీ తెలుసుకోవాల్సిన అంశం. ఇవాళ విద్యా వ్యవస్థని మెరుగుపరచడానికి, ప్రక్షాళన చేయడానికి, ఈ రోజు ఉన్నటువంటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు పోవడానికి ఆ విద్యాశాఖ కూడా తెలుగుదేశం పార్టీ రథసారథి ఉన్నటువంటి నారా లోకేష్ గారి ప్రదర్శనల మీద ఎంచుకున్నాడు. ఖచ్చితంగా ప్రభుత్వం కూడా విద్యా శాఖని, విద్యా వ్యవస్థని ముందుకు నడిపించడంలో ఒక ముందు చూపుతో, ఒక విజన్తో. ఎందుకంటే ఈరోజు దేశ విదేశాల్లో లక్షలాది మంది ఐటీ ఉద్యోగులు ఉన్నారంటే భారతదేశంలో కానీ విదేశాల్లో కానీ స్థిరపడి ఈ రాష్ట్రానికి ఒక పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తా ఉన్నారంటే 95 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి పునాదులు. టెక్నాలజీలో కానీ, సాంకేతిక విద్యలో కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చూపించినటువంటి చొరవ ఈరోజు రాష్ట్రం ఇటువంటి మధ్యలో ఏ ప్రభుత్వాలు వచ్చి భ్రష్టు పెట్టించినా ఇంకా సజీవంగా ఉన్నాయంటే ఆయన వేసిన పునాదులు. మళ్ళా ఈరోజు అదే పునాదులు పునర్నిర్మాణం చేసుకోవాల్సిన పరిస్థితి. ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థల్ని పునర్నిర్మాణం చేసుకోవాల్సిన గురుతర బాధ్యత మీరందరూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్పారు. ఆయన ఖచ్చితంగా మొక్కవోని దీక్షతో ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళడానికి నడుము బిగించారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇటువంటి సందర్భంలో ఇటువంటి దాతృత్వ గుణం, ముందు చూపు ఆలోచనలు ఉన్నటువంటి రవికిరణ్ గారు లాంటి వ్యక్తులు ఇంకా ఈ వ్యవస్థలో ఈ పిల్లలకి వారు కూడా చేదోడు వాదోడుగా ఉండటం ఖచ్చితంగా మంచి భవిష్యత్తుకి ఒక పరిణామం, మంచి శుభ సూచకంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వారు మరిన్ని సేవా కార్యక్రమాలు ముందుకు నడిపించే విధానంలో మరొకసారి వారికి అన్ని విధాలుగా సహకారం భగవంతుడి నుంచి ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి రవికిరణ్ గారికి, వారి పెద్ద బృందానికి అందరూ కూడా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ మా ఆహ్వానానికి మన్నించి ఇక్కడికి వచ్చేసిన ఆనందబాబు గారికి, పూర్ణకుమార్ గారికి, రేపల్లి డిఎస్పీ గారికి, వేమూరు సిఐ గారు, బట్టికోలు ఎస్ఐ మరియు కానిస్టేబుల్స్, మా గ్రామం చుట్టుపక్కల గ్రామం ప్రజలందరూ, మరి ముఖ్యంగా పిల్లలందరికీ ధన్యవాదాలు. ఇందాక మాస్టర్ గారు చెప్పినట్లే కొత్తగూడెం నుంచి 4 పిల్లలు వచ్చారు నా దగ్గరికి ఒక ఆదివారం. వాళ్ళ వయసు 10-12 సంవత్సరాల మధ్యలో, 10 సంవత్సరాల లోపే ఉంటుందేమో. ఇక్కడ ఈ గెస్ట్ హౌస్ దగ్గర నేనుంటే అక్కడికి వచ్చి ఆ 4 పిల్లలు నన్ను అడిగారు. చాలా ధైర్యంగా ఆ 4 వచ్చారు నా దగ్గరికి. నుంచోరా, నన్ను అడిగిన వాళ్ళు 4 ఆ 4 వచ్చి నన్ను అడిగారు. అడిగితే అప్పుడు నేను అడిగాను, నేనేం చెప్పానంటే తలకు 2000 ఇస్తా, కొనుక్కోండి అన్నా. సరే అన్నారు. కానీ వాళ్ళ తల్లిదండ్రులకు ఆర్థిక స్తోమత ఉందో లేదో అని చెప్పి ఆ 4 పిలిచి నేను కొనిపెడతాను అన్న తర్వాత ఆలోచించింది, మన గ్రామాల్లో చాలా మంది ఇట్లా ఇబ్బంది పడుతున్నారేమో అని చెప్పి మొత్తం అంతా కూడా అందరి దగ్గర ఆధార్ కార్డులు కలెక్ట్ చేసి వాళ్ళు ఏ స్కూల్లో చదువుకుంటున్నారు, వాళ్ళ ఏజ్ ఎంత, గర్ల్ బాయ్ అన్నీ మొత్తం అంతా మా ఆఫీస్ వాళ్ళు ఆఫీస్ డ్యూటీ అయిపోయిన తర్వాత రోజు సాయంత్రం 6:30 నుంచి 9 వరకు 6 to 7 days కష్టపడి అన్నీ చేసి ఆ సైకిల్స్ సైజుల వారీగా మళ్ళీ మేల్ ఫీమేల్ విడగొట్టి అంతా ఆర్డర్ ఇచ్చి చేశారు. తర్వాత దీంట్లో ఈ కార్యక్రమం చేయడంలో దీంట్లో నాకన్నా కూడా ఎక్కువ మా ఆఫీస్ వాళ్ళు చేశారు. తర్వాత నా మిత్రులు రత్నగోపాలరావు, రాఘవేంద్ర, నాగాచారి, కొత్తపల్లి శ్రీధర్, కంట్రగడ్డ గోపాల్, ఇంకా చాలామంది ఉన్నారు. దీనికి భూపతి వెంకటేశ్వరరావు, తర్వాత వాళ్ళ టీం చించు,
బుల్లా వాళ్ళ టీం చేశారు. తర్వాత ఇలాగే ఓకే